ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు జూన్ 1వ తారీఖు నుంచి కూడా అంటే మరొక 15 రోజుల్లో కొత్త పెన్షన్లు వీరికి పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి మనకు అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. మరి జూన్ 1వ తారీఖున ఎవరికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారని మీరు అడగవచ్చు. దానికి సంబంధించి అప్డేట్ అయితే రావటం జరిగింది. మరి జూన్ 1వ తారీఖున దాదాపుగా 90,000 మందికి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. ఇప్పటికే వాళ్లకు పెన్షన్ మంజూరు అయినట్లు మంజూరు పత్రాలు కూడా మనకు రావటం జరిగింది. మరి మంజూరు పత్రంతో పాటుగా వాళ్లకు 4,000 రూపాయల పెన్షన్ను జూన్ 1వ తారీఖున 90,000 మందికి ఇస్తారు. దీనికి సంబంధించి లిస్టు కూడా ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది. అలాగే ఇక ఏ కేటగిరీ వాళ్లకు జూన్ 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయబోతున్నారనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. అలాగే మిగిలినటువంటి వాళ్లకు జూలై 1వ తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి మనకు ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక జూన్ 1వ తారీఖున మనకు ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1 మరియు 2 తారీఖుల్లోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా మనకు మే నెల వరకు సంబంధించినటువంటి పెన్షన్లు పూర్తి చేయటం జరిగింది. మరి జూన్ 1 మరియు 2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. మరి జూన్ 1 మరియు 2 తారీఖుల్లో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళతో పాటుగా కొత్తగా 90,000 మందికి పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. మరి ఎవరికి పెన్షన్లు మంజూరు చేస్తున్నారు చూసుకున్నట్లయితే మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు కూడా ఎవరికైతే వాళ్ళ యొక్క భర్తకు పెన్షన్ వస్తుందో, ఆ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ భర్త యొక్క పెన్షన్ను భార్యకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పెన్షన్ కింద ప్రభుత్వం అప్లై చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వితంతు మహిళలకు అవకాశం కల్పించింది. కేవలం భర్తకు పెన్షన్ వస్తూ ఉంటే, భర్త చనిపోయి ఉంటే భర్త పెన్షన్ భార్యకి బదిలీ చేయడం వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరి వీళ్ళు దాదాపుగా 90,000 మంది ఉన్నారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ 90,000 మందికి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారులు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఒక్కొక్క పెన్షన్దారులకు ఈ యొక్క అవకాశం కల్పిస్తూ ఈ యొక్క 90,000 మందికి కూడా ఏప్రిల్ 30 వరకు కూడా మనకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మరి ఏప్రిల్ 30 లోపు కేవలం 60,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే వీళ్ళు ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకుంటే మే నెలలో మీకు 7వ తారీఖు నుంచి కూడా మీకు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇక వాళ్ళకు లిస్ట్ అంతా కూడా రెడీ చేసి మంజూరు పత్రాలు కూడా రెడీ చేశారు. అంతా కూడా ఓకే అయినటువంటి నేపథ్యంలో కేవలం 30వ తారీఖు లోపు 60,000 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మరి 60,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ వాళ్ళకి ఏం చెప్పిందంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే ఈ స్పౌస్ పెన్షన్ల కోసం వాళ్ళకు డేట్ అనేది పొడిగించడానికి మే నెలలో కూడా మీరు అప్లై చేసుకోండి. ఈ మే నెలలో కూడా మీరు ఎంతమంది అంటే 90,000 మంది పూర్తిగా అంటే 60,000 మంది మాత్రం ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మరొక 30,000 మంది కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని అన్నారు. మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క మే నెలలో స్పౌస్ పెన్షన్లకు 90,000 మంది వితంతువులు
మనకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ 90,000 మంది వితంతు మహిళలు అర్హుల జాబితా ప్రకారంగా ప్రతి మహిళకు కూడా ఇక్కడ జూన్ 1వ తారీఖు నుంచి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇక్కడ పెన్షన్ లిస్ట్ లో కూడా పేరు ఉందా లేదా విడుదలైంది. మరి ఇప్పటికే వాళ్లకు మంజూరు పత్రాలు కూడా మంజూరు అయ్యాయి, అంటే మంజూరు పత్రాలు కూడా వచ్చాయి. మరి 1వ తారీఖు నుంచి కూడా జూన్ 1వ తారీఖు అందరితో పాటుగా ఈ 90,000 మందికి కూడా కొత్తగా మనకు స్పౌస్ పెన్షన్లు పొందేటటువంటి 90,000 మందికి కూడా ఇక్కడ పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి పెన్షన్దారు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అర్హుల జాబితాల్లో పేరు ఉందా లేదా, స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకున్న మనకు పెన్షన్ మంజూరు అయిందా లేదా అని తెలుసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్ళి చెక్ చేసుకోండి. పెన్షన్ వచ్చిందా లేదా, వచ్చే నెలలో పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని మీరు ధృవీకరించుకోండి. మరి ఇది 90,000 స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మరి కొత్త పెన్షన్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే ఈ నెల చివరి నుంచి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. వీళ్ళందరికీ కూడా జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి జూలై 1వ తారీఖున మీరు ఈ పెన్షన్లు పొందాలంటే ఈ నెల చివరి నుంచి కూడా జూన్ నెల మొత్తం కూడా మనకు భర్తకు పెన్షన్లు రాకుండా, భర్త చనిపోయి ఉంటే తమకు పెన్షన్లు రావు కదా వాళ్ళకి, అలానే వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, 50 ఏళ్ళ పెన్షన్ పొందాలనుకునే వాళ్ళకి కానీ, అలాగే వికలాంగుల పెన్షన్ పొందాలనుకునే వాళ్ళందరూ, వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఈ నెల చివరిలో అవకాశం ఇచ్చి జూన్ మొత్తం కూడా అప్లై చేసుకుంటే జూలై నెలలో 1వ తారీఖు నుంచి కూడా ఈ కేటగిరీ వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది. అంటే పెన్షన్ అప్లై చేసుకొని ఈ పెన్షన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా లబ్ధిని అయితే పొందవచ్చు. మరి ఇప్పటికే మనకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పెన్షన్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి. మరి పెన్షన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇప్పటికే స్పౌస్ పెన్షన్లు అప్లై చేసుకుంటున్నటువంటి వితంతు మహిళలు జూన్ 1వ తారీఖున పెన్షన్ వస్తుంది. ఇక మిగిలినటువంటి వాళ్ళు భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు కూడా ఈ నెల చివరి నుంచి కూడా అప్లై చేసుకుంటే జూలై 1 నుంచి కూడా మీకు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. రెడీగా ఉండండి. పెన్షన్లతో దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఈ యొక్క రేషన్ కార్డుకి మీ వద్ద సర్టిఫికేట్ ఉండాలి, అలానే ఆధార్ కార్డు, అలానే బ్యాంక్ బుక్, ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. వీటితో మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు ఈ యొక్క పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి మీరు పొందండి. కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయి. కొత్త పెన్షన్లు తీసుకొని ఇంకా ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ అధికారులు ఇంకా మీకైతే వివరాలు పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది. మరి ఇప్పటికే దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క కొత్త పెన్షన్ విడుదల చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కొత్త పెన్షన్ విడుదల చేయాలని చెప్పారు. మరి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి 50 ఏళ్ల పెన్షన్ కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది. మనకు 50 ఏళ్ల పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని 50 ఏళ్ల పెన్షన్ కూడా మీరు దరఖాస్తు చేసుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా, అంటే ఈ యొక్క పెన్షన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ చేయడానికి అయితే జరుగుతుంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.